హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీమాల కిచెన్. ఈరోజు మన కిచెన్లో మిర్చి బజ్జీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. మిర్చిని ఇలా శుభ్రంగా కడిగి ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా విత్తనాలు ఇష్టం అండి, తీసేసుకుంటే తీసేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే తీయట్లేదు విత్తనాలు. ఇలా ఓపెన్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు వేడి వేడి మిర్చి బజ్జీ చేసుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో. ఇంట్లోనే 10-15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చండి. అర స్పూను ఓమా, అర స్పూను సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసి ఇందులో పెట్టాలి. ఈ మిర్చిలో ఇలా పెట్టుకోవాలి. మొత్తం మంచిగా పట్టించాలండి ఉప్పు ఓమా అనేది. మొత్తం అన్నీ ఇలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాం. పిండి మాత్రము పప్పు తీసుకొని పట్టించుకోండి, చాలా బాగుంటుందండి. స్టోర్లో అది వేయొద్దు. అర స్పూను బియ్యం పిండి, 2 స్పూన్ల శనగపప్పు పిండి, అర స్పూను ఓమా, అర స్పూను సాల్ట్, అర స్పూను గరం మసాలా అండి, పావు స్పూను వంట సోడా, పావు టీ స్పూను పసుపు వేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసి పిండిని జారుడుగా కలుపుకోవాలి. బాగా వాటర్ వేసి లూజ్గా మాత్రం చేయొద్దండి, మీడియంగా కలుపుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ముద్దలు ఏం లేకుండా పిండి మాత్రం మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి పిండిని. ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఉల్లిపాయలు, కొత్తిమీర ఆకండి ఇలా ఒక్కొక్కటి తీసుకుంటా కడాయిలో వేసుకోవడమే. ఇట్లా ఓపెనే ఉంచండి. ఓపెన్ ఉంచితే మిర్చి అనేది మంచిగా వేగుతుందండి. మొత్తం పిండితో కలిపి వేయొద్దు, వేస్తే లోపల పచ్చిగా ఉంటుంది, మిర్చి తినలేము. ఇలా వేస్తే మిర్చి అనేది పాడేయకుండా తినేస్తామండి, చాలా బాగుంటుంది ఇలా చేస్తే. మనం ఫ్రెష్గా పట్టించిన పిండి అయితే ఇలా వస్తుందండి. స్టోర్లోది మాత్రం అస్సలు బాగుండదండి. మనం తినాలనిపించినప్పుడు ఈ మాత్రం కష్టపడితే పర్వాలేదండి. ఇగో టిష్యూ పేపర్లో వేసుకుందాం. ఇలా మరొక వాయ వేసుకొని కాల్చుకోవడమే. ఇలా అన్నీ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని కాల్చుకోవాలి. మరొక వాయ వేద్దాం. అంతేనండి, రెడీ అయిపోయింది మిర్చి బజ్జీ. ఇలా సర్వ్ చేసుకొని టమాటా కెచప్తో తింటే ఎంత బాగుంటుందో. నిమ్మకాయ కొంచెం దీనిపైన పిండుకోవాలి. చాట్ మసాలా అండి, ఒక్క 2
చిటికెడు వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. పైనుండి వేసుకొని నిమ్మరసం పిండుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడివేడి మిర్చి బజ్జీ తింటే చాలా బాగుంటుందండి. 2 డ్రాప్స్ వేసుకోవాలి పైనుండి. అంతేనండి, రెడీ అయిపోయింది మిర్చి బజ్జీ. ఎలా వచ్చిందో మీరు కూడా ఇలా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.